రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని చారీనగర్, ధర్మాజిగుంట, గోళ్లకుంటకు సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాల పక్కన ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంకేదా ముందనుకో సార్ హైడ్రా అండ్ అట్లానే అధికారులతో పాటు ఇక్కడ లోకల్ అధికారులు అందరం కూడా ఒకసారి మేము ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రావడం జరిగింది. కొన్ని పేపర్స్లో అట్లానే కొన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో మేము ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ గొల్లవాణి కుంట, ధర్మోజీ కుంట, ఒకటి ధర్మోజీ కుంట అయితే మొత్తం అసలు ఉండాల్సిన దాదాపు 14-15 ఎకరాల ధర్మోజీ కుంట అంతా కూడా మాకు విలేజ్ మ్యాప్లో ఉన్నది, అంటే గ్రామ మ్యాప్ ఏదైతే ఉన్నదో అదే చూపిస్తున్నది. అది అక్కడిది కదా ధర్మోజీ, గొల్లవాణి కుంట అరౌండ్ 14-22 ఏకర్స్ వాట్ ఎవర్. ఒక చెరువు అయితే ఉండింది అక్కడ, ఒక కుంట అనేది ఉండింది. ప్లస్ దాంతోపాటు అక్కడ మనకి విలేజ్ మ్యాప్లో చూపిస్తున్నారు, సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్లో కూడా ఉండింది. సో దాన్ని ఒకసారి ఇప్పుడు దాని మీద చెరువుని ఆక్రమిస్తున్నారని 5-6 ఏళ్ళ నుంచి కంప్లైంట్లు వస్తుంటే దాన్ని ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా రాసినప్పుడు మేము దాన్ని ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇక్కడికి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. సో దాన్ని తప్పకుండా పాత శాటిలైట్ ఇమేజెస్ వాటిలన్నింటిలో కూడా తీసుకొని అన్నీ చెక్ చేసిన తర్వాత అక్కడ ఒక వాటర్ బాడీ ఉందని నిర్ధారణ చేసిన తర్వాత డెఫినెట్గా దాన్ని చట్టపరంగా ప్రొసీడ్ అవుతాము. అట్లానే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ ధర్మోజీ కుంట దీనికి కూడా ఎక్స్టెండ్ టు 10 ఏకర్స్ దాకా ఉంది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ 7 ఏకర్స్ ఏదో ఉన్నది ఇక్కడ. దానికి సంబంధించింది కూడా ఒక 3 ఏకర్స్ అది ఏదైతే ఉన్నదో ఆక్రమించమైందో దాన్ని కూడా తప్పకుండా దాని మీద కూడా పోయి దాన్ని కూడా మళ్ళీ రిట్రీవ్ చేసేటట్టు చేసి దీనికి సంబంధించినటువంటి మేము లీగల్ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఈ 2 కుంటల్ని కూడా రివైవ్ చేయడానికి చేయాల్సినటువంటి మా ప్రాసెస్ని మేము ఇనిషియేట్ చేస్తాం. అధికారులు వాళ్ళకి అందుకు అవకాశం ఇచ్చాము. అది వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు దాంట్లో సద్వినియోగం చేసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని రివైవ్ చేసి దాంట్లో వాళ్ళు సహకరిస్తే ఫైన్, లేకపోతే తప్పకుండా సంబంధిత అధికారుల మీద ఎట్లా మేము యాక్షన్స్కి రిపోర్ట్స్